బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్తో మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చేసిన నోటిఫికేషన్ డేట్స్. అవును, ఇదంతా కూడా ఒక పక్కడబందీ ప్రకారం అంటే ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా అంతా ఉన్నట్టుగా అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏప్రిల్లో జరగాల్సిన ఎప్పుడు కూడా రెండో విడతలో జరుగుతాయి అన్నమాట. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు కూడా రెండో విడతలో జరుగుతాయి. ఈసారి 4వ విడతలో జరుగుతున్నాయి. సో దీంతో ఇదంతా కూడా ముందే రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలిసిన ఈ ప్లాన్ ప్రకారమే ఏప్రిల్ 30 లోపు ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పేసి అక్కడ ఎవరైతే ఇక్కడ మన ఉన్నారు అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముందే ఈ విషయం అయితే తెలిసే ఉండే అవకాశం అయితే ఉందని, అందుకే ఏప్రిల్ 30తో క్లోజ్ చేసి మే నెలలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి జనరల్గా అంటే ఎప్పుడు కూడా రెండో విడతలో జరిగినప్పుడు ఏప్రిల్లో జరుగుతాయి రెండో వారంలోని. కానీ ఈసారి 4వ విడతకి అయితే పోస్ట్ పోన్ అయితే వచ్చిందనమాట. ఏపీలో 4వ విడతలు అయితే పెడుతున్నారు ఎన్నికలు. సో అందువల్ల మే నెలకు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా పక్కా సమాచారంతోనే డిఎస్సికి సంబంధించిన ఇక్కడ మనకి డిఎస్సి పరీక్షలు అనేది నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 30 వరకు కూడా డేట్స్ అయితే తీసుకుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఒక గట్టి స్టాండ్ మీదే ఉంది. ఎగ్జామ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పోస్ట్ పోన్ కావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్కి ఇటు ఎన్నికలకు కూడా సంబంధం లేకుండా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక ఎగ్జామ్స్ అనేది ఒక్కటే కూడా పోస్ట్ పోన్ అయితే కాదు, అది ఏ సబ్జెక్ట్ అన్నా సో ఏదన్నా కూడా. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని